నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇక్కడ చూస్తుంది కేజీఎఫ్ అండి. వీలైన కాడికి గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అలాగే లేడీస్ వెళ్ళాలనుకుంటుంటే గనక వీలైన కాడికి శారీ అవాయిడ్ చేయండి. కొంచెం హైట్ గా ఉన్నాయి, ఇవి పైకి ఎక్కడానికి శారీ అంత కంఫర్ట్ గా అనిపించదు. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే ఇక్కడ బంగారు గనులకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఒక స్టడీ ప్రకారం హరప్పా మొహంజదారో కాలంలోనే ఇక్కడ గనుల నుంచి బంగారాన్ని తీసేవారంట. తర్వాత గుప్తుల కాలంలో దాదాపు 50 మీటర్లు భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికి తీసేవారంట. వాళ్ళ తర్వాత చోళులు, విజయనగరం రాజులు, టిప్పు సుల్తాన్లు కూడా ఈ బంగారం తవ్వకాలు సాగించారంట. ఆ తర్వాత కాలంలో బెంగళూరుకి చెందిన ఒక బ్రిటిష్ వ్యక్తి తవ్వకాలకు అనుమతి కావాలని కోరుతూ మైసూర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడంట. అయితే 1875లో అనుమతి వచ్చినా గానీ ఖర్చు కారణంగా తవ్వకాలను ప్రారంభించలేకపోయాడంట. కాలక్రమంలో జాన్ టైలర్ కంపెనీ చొరవతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారని, కొన్ని వందల బ్రిటిష్ పౌరులు ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రాంతం చిన్న సైజు ఇంగ్లాండ్ తలపించిందని కూడా చెప్తూ ఉంటారు. కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు అని కూడా చెప్తూ ఉంటారు. 1901, 1910 మధ్య కాలంలో ఈ గనుల నుంచి రికార్డు స్థాయిలో 1,70,000 టన్నుల ముడి ఖనిజాన్ని వెలికి తీశారని కూడా చెప్తూ ఉంటారు. సిటీ అవుట్స్కట్స్ లో 12,000 ఎకరాల విస్తరణలో ఈ తవ్వకాలు కొనసాగేవంట. ముఖ్యంగా ఛాంపియన్ రివ్ అనే గనిలో దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారని కూడా చెప్తూ ఉంటారు. దీనివల్ల ఈ గని ప్రపంచంలోనే లోతైన 2వ గనిగా ప్రాచుర్యం కూడా పొందింది. తరువాత బంగారు శాతం గణనీయంగా తగ్గడం, పెరిగిన తవ్వకాల ఖర్చు వల్ల భారత జాతీయ ప్రభుత్వం మార్చ్ 21, 2001 ఈ గనుల్ని శాశ్వతంగా మూసేసినట్టు ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.